హాయ్ అందరికీ. నేను నా చిన్నప్పటి మెమరీ ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది ఒక 14-15 ఇయర్స్ బ్యాక్ జరిగింది. సో నేను స్క్రిప్ట్ ఏం రాసుకోలేదు. అప్పుడు ఏం గుర్తొచ్చిందో అదే నేను మీకు చెప్తాను. ఒకవేళ వీడియో ఏమైనా ల్యాగ్ అయినా స్కిప్ చేయకుండా చూడండి. చిన్నప్పటి మెమరీ కదా, సో ఇలాంటి మెమరీస్ అందరికీ ఉంటాయి. అప్పుడు 15 ఇయర్స్ బ్యాక్ ఏం జరిగిందంటే, అది ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే ముందు అనుకుంటా. సో స్కూల్ తొందరగా అయిపోతుంది కదా, ఇంకా ఆగస్ట్ 15 అంటే పిల్లలకి ఏంటి సరదా ఉంటుంది. సో ఈవినింగ్ ఇంటికి వచ్చాక మేమంతా ఆడుకుంటున్నాము. ఒక 2-3 అమ్మాయిలము, మా పక్కింటి 2 అమ్మాయిలు, నేను. నెక్స్ట్ డే ఫ్రైడే అనమాట. అది ఇంకా ఆగస్ట్ అంటే శ్రావణ మాసం అది ఉంటుంది కదా. అప్పుడు మేము మేడ మీదకి వెళ్ళాము. మేడ మీదకి వెళ్ళి మేము పద్మం ముగ్గు వేసాము. ముగ్గు వేసి మేము సరే చాలా బాగా వచ్చింది అసలు ముగ్గు. 5th 6th 4th 5th అలా ఆ క్లాస్లో అనమాట. సో ముగ్గు బాగా వచ్చింది. అప్పుడు నేనేమన్నానంటే, సరే మనం ఇటుకలు ఉంటాయి కదా, వాటితోని మనం పౌడర్ చేసి దానికి రంగోలీ వేద్దాం అనుకున్నాం. సో పద్మం ముగ్గు వేసాము. చక్కగా రంగోలీ అంత కలర్ ఇటుక ఉంటే దాన్ని పౌడర్ చేసి ఇటుక వేసాం. చాలా బాగా వచ్చింది. అందరం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. చిన్న పిల్లలం కదా. ముగ్గు వేసాక నాకు అనిపించింది, దీనికి ఇంకా పువ్వు మొగ్గలు ఉంటాయి కదా, అవి పెడితే చాలా బాగుంటాయి అనిపించింది. నేను వాళ్ళకి చెప్పాను, ఇలా పువ్వు మొగ్గలు పెడతాం చాలా బాగుంటాయని. సో వాళ్ళు కూడా అన్నారు, పెడదాం పెడదాం, ఎగ్జైట్ అయ్యారు వాళ్ళు కూడా. మేము కిందకి వెళ్ళి అక్కడ రోజు మేము పూలు తెంపుకుంటాం అన్నమాట. పూజకి నేను కూడా వెళ్ళి తెంపేదాన్ని, ఎప్పుడోలే. సో తెంపేదాన్ని, నాకు ఆ మొక్క గుర్తుంది ఇప్పటికీ. ఆ ఏరియా మొక్కలు అన్నీ గుర్తున్నాయి. సో మేము వెళ్ళి ఆ మొగ్గలు తెంపాము. నందివర్ధనం చెట్టు అంటారు కదా, దాని యొక్క మొగ్గలు ఉన్నాయన్నమాట. ఈవినింగ్ 4:35 ఇలా ఆ టైంలో. సో మొగ్గలు తెంపుతుంటే ఆ పైన ఆంటీ చూశారు. అప్పటికి చూసి ఏమన్నారంటే, మీరు మొగ్గలు తెంపద్దు, రేపు పూజ కదా ఉంది, అందరూ మిమ్మల్ని తిడతారు అని చెప్పారు. చెప్తే మేము మరి ఇంకా కొన్ని కోసాము, ఇంకా కొంచెం కోసాము లేదా గుర్తులేదు, బట్ వచ్చేసాము. అప్పటికే కొన్ని కోసేసాము మొగ్గలు. కోసేసి వచ్చేసి మొత్తం డెకరేషన్ చేసాము. రంగోలీ పద్మం వేసి దానికి పౌడర్ వేసాం కదా, దాని మీద మొగ్గలు పెడితే అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట. ఇప్పుడు దాన్ని ట్రెండ్ అంటున్నారు కదా, కానీ నెక్స్ట్ ఏమైందో చెప్తాను. ఏంటి, రంగులు ముగ్గులు వేసేసాము, ఇంకా మొగ్గలన్నీ కోసేసాం కదా. ఇంకా తర్వాత చూడండి, ఎవరో పిల్లలు పూలు తెంపేశారు, మొగ్గలు తెంపేశారు. మరుసటి రోజుకి పువ్వులు లేవు. ఇంకా మా ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకు అలా చేశారు, ఎన్ని కోటింగ్ వేశారు కదా, ఎందుకు అని చెప్పి అరే ఏంటి ఇలా అనుకున్నాము మేము. అప్పుడు చేస్తే అలాగా తిట్టారు, కానీ అదే ఇప్పుడు ట్రెండ్ అని ముగ్గులు వేస్తున్నారు, దానికి మళ్ళీ పువ్వులు అన్నీ పెడుతున్నారు. కానీ మొగ్గలు అలా తెంపడం తప్పే, ఎందుకంటే అవి పువ్వులు అవుతాయి కదా, ఏదైనా చిన్నవి కదా, అవి తర్వాత పువ్వులు అవుతాయి. మొగ్గలు తెంపకూడదని మాకు అనిపించింది, కానీ అప్పుడు మేము అలా చేస్తే తిట్టారు. ఇప్పుడు అదే ట్రెండ్ అంటున్నారు. ఎప్పుడైనా మీ పిల్లలు కనుక, చిన్న సజెషన్ ఏంటంటే, మీ పిల్లలు కనుక ఏమైనా చేస్తే క్రియేటివ్గా వాళ్ళని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే, తిట్టాలి ఏదైనా మిస్టేక్ చేస్తే, బట్ వాళ్ళకి ఎంకరేజ్ చేసి దాన్ని ఇంకా కొంచెము వాళ్ళు ఇంకా దాంట్లో గ్రోత్ అయ్యేలాగా, వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో అది మనం తెలుసుకోవాలి. మన పేరెంట్స్గా మనం వాళ్ళతో మాట్లాడాలి. మా పేరెంట్స్ అప్పుడు మాతో మాట్లాడేవారు. నేను మా మమ్మీతో ప్రతిరోజు కాలేజ్లో ఏమైంది, స్కూల్లో ఏమైంది చెప్పేదాన్ని. సో ఇప్పుడు ఇంకా జనరేషన్ మారింది కాబట్టి మనం కూడా పిల్లలతో ప్రతిరోజు మాట్లాడాలి. ఎవరు ఏం క్లాస్లో ఏం చెప్తున్నారు, మీ ఫ్రెండ్స్ ఏం మాట్లాడుతున్నారు, అదంతా మనం అడిగి తెలుసుకోవాలి. ఫస్ట్ పేరెంట్సే ఫ్రెండ్స్లా ఉంటే బయట ఇష్యూస్ ఏం జరిగినా వాళ్ళు మనతో వెంటనే చెప్తారు. అది మనతో వాళ్ళు చెప్తారు. మనం కూడా వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటి, వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉంటున్నారు, ఏం జరుగుతుంది అంతా తెలుసుకోవచ్చు. సో పేరెంట్స్ పిల్లలతో మాట్లాడాలి. అది ఏజ్ వాళ్ళైనా సరే వాళ్ళతో మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ జనరేషన్లో ఇంకా ఇంకా ఇంపార్టెంట్. సో ఇది నా ఒకటి మెమొరీ. ఆ రోజు అలాగా చిన్న ముగ్గేసి అల్లరి చేసినందుకు బాగా తిట్లు పడ్డాయి. ఓకేనా, మీకు ఇలాంటి మెమొరీస్ ఏమైనా ఉంటే షేర్ చేయండి. బాయ్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.